నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మరొకసారి తెర మీదకి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కులాల మధ్య, కమ్మ కాపు మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూ వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా మొన్న జరిగిన తుఫాను కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కమ్మ కాపు మధ్య చిచ్చు ఏ విధంగా ఇంకా ముందుకెళ్తుంది, అసలు ఇది వర్తిస్తుందా జగన్మోహన్ రెడ్డికి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇటు కమ్మ కాపు మధ్య చిచ్చు పెట్టడం వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది బాగా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. అది అయితే ఇప్పుడు మన ఇటీవల జరిగిన తుఫాను కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది. ఈ రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అండగా ఇప్పటి వరకు లేరు. నేను అండగా ఉంటానని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. నిజంగా ఈ కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టడం ఏ విధంగా చూడాలి ఫస్ట్? ఇది 4 దశాబ్దాల చరిత్ర అని చెప్పేసి గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది. 1980 తర్వాత వంగవీటి రంగా గారి దగ్గర నుంచి మొదలుకొని నేడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కాపుల్లో కానీ కమ్మల్లో కానీ కాపులకు కమ్మల మధ్య చిచ్చు పెట్టడానికి నిరంతరం అగ్ని రాజేయడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క బలగం ఏందండి? సంక్షోభాల్లో ఆయన అవకాశాలు క్రియేట్ చేసుకొని తన వైపు తిప్పుకోగలనటువంటి సమర్థవంతమైనటువంటి దేశ రాజకీయ చతురత ప్రావీణ్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థానంలో ఆయన కూడా ఉంటానడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి తుఫాను అంటే మొంతా తుఫాను కూడా చంద్రబాబు నాయుడే తెప్పించాడు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించడం మనం అందరం చూసాం. అంటే ఏ తారాస్థాయికి తీసుకొని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, రాష్ట్రంలో ఏ ఇంటిలో ఏ అలజడి జరిగినా, ఏ ఇంటిలో ఏ గొడవ జరిగినా, ఏ ఘటన జరిగినా, ఎవరు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు గారు కారణము లేదా పవన్ కళ్యాణ్ గారు కారణం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు రోజు రోజుకి నానాటికి తాను దిగజారిపోయే స్థితినే తెలియజేస్తున్నాయి తప్ప ఎక్కడ ప్రజలలో తను పైకి వచ్చేటువంటి ఆలోచన ప్రజల్లో కానీ ఎక్కడా లేదు. సో ఈరోజు మొంతా తుఫాన్ వచ్చింది. నిజంగా ఆ మొంతా తుఫాన్ వచ్చినటువంటి ప్రభావిత నియోజకవర్గాల్లో రాత్రికి రాత్రి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడడము, మరి ఎక్కడైనా మీరు చూడండి తుఫానును హ్యాండ్లింగ్ చేసినటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ది బెస్ట్ సీఎం దేశంలోనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదేదో ఒక మొంతా తుఫాన్ విషయంలో కాదండి, అంతకుముందు హుద్హుద్ కానీ తిత్లీ విషయంలో కానీ ది బెస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద సీఎం అవార్డు ఏదైనా ఉంది దేశంలో అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, ఇక రెండో విషయానికి వద్దాం. మొన్న కందుకూరు ఇష్యూ చూసుకోండి. ఈరోజు కాల్మని వేధింపుల కేసుల విషయంలో ఎవరైతే బాధింపబడినటువంటి మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోతే లేని పేరుని తెరపైకి తెచ్చి కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య నిప్పు రాజేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ కుల చిచ్చు గేమ్ ఏదైతే ఉందో ఇది 2009 ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికల వ్యూహమేనా, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఆ వ్యూహంలో భాగమేనా అంటే ఎస్, ఖచ్చితంగా కుల చిచ్చు అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి వ్యూహము అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కాపులు కమ్మల మధ్య వచ్చేటువంటి కుల చిచ్చును ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఈరోజు కాపు సామాజిక వర్గం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీతోనే ఉంటేనే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. కాబట్టి ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు, 2 లేదా 3 శాఖలకు మంత్రి. మరి అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీకి కూడా నామినేటెడ్ పోస్టుల్లో సమ ప్రాధాన్యత దామాషా ప్రకారము. మరి ఇట్లా పెంచుకుంటూ ఒకవైపు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వ్యూహాన్ని అమలు చేసుకుంటూ ఈ హరిరామ జోగయ్య లాంటి వారు కానీ ముద్రగడ పద్మనాభం గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి అస్త్రాలు ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు ఆయన కాపు ఉద్యమ నేత, ఉద్యమ నాయకుడు. సరే, ఆయన ఉద్యమాలు చేసి ఉండొచ్చు, కాపు సమాజ వర్గంలో మంచి నాయకుడు అయి ఉండొచ్చు డెఫినెట్గా. మరి నిజంగా కాపుల పట్ల అంత గౌరవము అభిమానము ఆ సామాజిక వర్గం మీద ఉండి ఉన్నట్లయితే ఎందుకు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరును మార్చుకున్నాడు అంటే ఇక్కడ క్లియర్ ఎజెండా. ఫ్రంట్ ఎండ్ కాపు ఉద్యమ నేత, బ్యాక్ ఎండ్ జగన్మోహన్ రెడ్డి గారి పని చేయడం కోసం అని చెప్పేసి తనకు తానే తన పేరును మార్చుకోవడం ద్వారా మనకు తెలిసినటువంటి అంశం. సో ఇలాంటి నాయకులు కాపు సమాజ వర్గంలో ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారిని నేను పట్టించుకొని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, నా కోసం యుద్ధంలో దిగి ఉడుకు రక్తం కావాలి అని చెప్పేసి సాక్షాత్తు ఎలక్షన్లకు ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒకనొక
ఈ కూటమి నేతలు ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ సభలోనే ప్రసంగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిసారి కులాలని చిచ్చుపెట్టడానికి బయటికి తీస్తూ ఉంటాడు? ఎందుకంటే మన ఇటీవల వల్లంనేని వంశీ అరెస్ట్ అయినా సరే కమ్మ అని చెప్పి అరెస్ట్ చేశారని ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న జోగి రమేష్ అరెస్ట్ అని బీసీ అని చెప్పి అరెస్ట్ చేశారా అని కూడా ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా కులాల మధ్య ఈ రకంగా ఆయన బయట పెట్టడం అంటే ఏంది? నేను 1980 సంవత్సరం తర్వాత వంగవీటి రంగా గారి మరణం గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఎంత ఈజీగా ఆనాడు ఇంత సోషల్ మీడియా లేదు, మౌత్ పబ్లిసిటీనే. సో ఈ కమ్మవారి ఖాతాలేకి వంగవీటి రంగా గారి మరణం వీరే చేపించారని వాళ్ళ ఖాతాలేకి ఈజీగా వేయగలిగారు ఒక సామాజిక వర్గం వారు, ఆనాటి ఉన్నటువంటి రాజకీయ నాయకులు. సో నేను ఒక సామాజిక వర్గం ఎందుకంటున్నానంటే అందరూ దాంట్లో చెడ్డవారు కాదు. కొంతమంది ఆ కులంలో కానీ ఆ సామాజిక వర్గంలో కానీ ఆధిపత్య ధోరణితో వారి యొక్క ఆలోచనతో ఆనాడు వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులు ఈ రోజుకి ఏ పార్టీతో ఉన్నారండి? వారి యొక్క సతీమణి కానీ వారి కొడుకు కానీ ఏ పార్టీతో ఉన్నారు? ఎక్కడ వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులు ఏనాడు ఇది కులస్తులు చేశారు లేదా ఈ పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి ఎక్కడ బహిరంగ వ్యాఖ్యానించినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ స్టిల్ ఏంది, ప్రజల్లోకి ఏ విధంగా నెరేటివ్ చేయగలిగారు అంటే కొంతమంది దుష్టశక్తులు ఏ విధంగా చేయగలిగారు అంటే ఇది కమ్మవారి ఖాతాలోకి వేయడం జరిగింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇదే చిరంజీవి గారు ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కోమన్నూతల గ్రామానికి ప్రచారానికి వస్తే మరి నిజంగా అదే కాపు సామాజిక వర్గానికి వాళ్ళకి గౌరవం ఉంటే ఆ ప్రాంతంలో కోడిగుడ్లతో దాడి చేసినప్పుడు ఖండించారు ఎక్కడైనా? ఆ ప్రాంతం నుంచి ఖండించలేదు. మరి ఇదే 2000 సంవత్సరంలో సాక్షి డిస్ట్రిక్ట్ పేపర్లో పవన్ కళ్యాణ్ గారికి అంటే గుండు కొట్టించారు పరిటాల రవీంద్ర గారు అని చెప్పేసి టైటిల్స్ పెట్టేసి ఒక నెగిటివ్ నెరేటివ్ని, అంటే ఈ కమ్మలకు కాపులకు పడట్లేదని చెప్పేసి ఒక నెగిటివ్ నెరేటివ్ని ఈజీగా తీసుకెళ్ళగలిగారు. సో దీన్ని తిప్పికొట్టడంలో అటు తెలుగుదేశం పార్టీ విఫలమైంది, అటు వాళ్ళ సైడ్ కూడా విఫలమయ్యారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందిన మాట అయితే వాస్తవం అనేది మనకు అర్థమవుతా ఉంది వాళ్ళ అధికారం పొందిన తర్వాత. సో ఈ కమ్మలు కాపులు నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని కానీ వీళ్ళని కానీ భూస్థాపితం చేయడం అనేది అసంభవం గుర్తించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు సో నిరంతరం అగ్ని రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కులాల చిచ్చు గేమ్ అంటే ఈ కులాలపైన ఆడేటువంటి డర్టీ గేమ్ ఏదైతే ఉందో అదే ఊబిలోనే పడబోతున్నారు రాబోయే రోజుల్లో. సో నాకు తెలిసి కాపులు కానీ కమ్మలు కానీ ఈసారి కులాల ఊబిలో పడరు అనేదైతే ఖచ్చితంగా మనం తెలుసుకున్నాం కూడా. 2019 ఎన్నికల తర్వాత 2024 తెలుసుకున్నారు కాబట్టి కన్సాలిడేటెడ్గా కూటమి వైపు మళ్ళారు కాపులు. సో కమ్మలు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో 2019లో సపోర్ట్ చేయడం జరిగింది. తద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా 2024కి సో మనం ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పేసి భావించినందువల్లే జరగడం జరిగింది. ఈరోజు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడుతున్నారు ఆ కులస్తులను మీరు చూడండి. ఆ సామాజిక వర్గంలో కొడాలి నాని గారు ఏ విధంగా వాడారో రాష్ట్రం మొత్తం తెలుసు. వల్లభనేని వంశీ గారిని ఏ విధంగా వాడారో రాష్ట్రం మొత్తం. ఏ కులాన్ని ఆ కులం వారి చేత తిట్టించడము, అదొక ఎజెండాగా పెట్టుకోవడం, తద్వారా వాళ్ళకు పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం అంటే ఇండైరెక్ట్గా ఏంది, మీరు కొట్టుకుంటా ఉండండి కమ్మలు కాపులు, నేను హ్యాపీగా అధికారం అనుభవిస్తానని ఒక నానుడిగానే కనపడతా ఉంది, ఆ ధోరణి కనపడతా ఉంది. ఈరోజు పేర్ని నాని గారు ఏ విధంగా వాడారండి చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, నాగబాబు గారి పైన. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకో కొట్టుకోవడం అంటే తక్కువ, ఆ తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో ఏ కులాన్ని ఆ కులం చేత తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు చూసాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం. కాబట్టి ఈ కులాల మీద ఆడేటువంటి డర్టీ గేమ్ ఏ రోజుకైనా మొదలుపెట్టినటువంటి వారే ఆ గుంతలో పడతారు అనేది అయితే. థ్యాంక్ యూ. నమస్కారం.